హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2025లో మహాశివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా నిశ్చిత సమయంలో పూజ చేస్తామండి. ఆ నిశ్చిత కాల పూజా సమయం ఎప్పుడు, అలాగే ఈరోజు ప్రత్యేకించి 4 జాములలో మనం పూజ చేస్తాం కదా, ఆ సమయాలు ఎప్పుడు, దానితో పాటు జాగరణ ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేయాలి, ఉపవాసం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉండాలి, ఈ మహాశివరాత్రి రోజు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. మహాశివరాత్రి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ మహాశివుడిని ఆరాధిస్తారో వారు సుఖం, మోక్షం రెండింటినీ పొందుతారని శివపురాణంలోని కోటి రుద్ర సంహితలో వివరించబడి ఉంది. ఈ మహాశివరాత్రి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు. వాస్తవానికి మన హిందూ పండుగలన్నీ కూడా సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని పరిగణలోకి తీసుకుంటారు. కానీ దీపావళి పండుగ, మహాశివరాత్రి ఇలా కొన్ని పండుగలకు మాత్రం రాత్రి ఉండే తిథిని పరిగణలోకి తీసుకుంటారండి. మరీ ముఖ్యంగా లింగోద్భవ సమయంలో చేసే పూజ, అభిషేకం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈరోజు 4 జాములలో మనం చేసే పూజ కూడా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు మనం ముఖ్యంగా జపించవలసినటువంటి మంత్రం ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరిని పఠిస్తూ ఉండాలి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, లెక్కంటూ లేదండి. ఈ రోజు మొత్తం కూడా మనం ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండవచ్చు. అలాగే ఈ రోజున శివయ్యకి అభిషేకం పంచామృతములతో చేయడానికి ప్రయత్నించండి. కుదరని వాళ్ళు కనీసం నీటితో అయినా సరే అభిషేకాన్ని చేసుకోండి. ఎందుకంటే చెంబుడు నీళ్లు పోసినా చాలు, కరుణిస్తాడు ఆ బోలా శంకరుడు. ఈ అభిషేకాన్ని మీరు ఇంటిలో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే దేవాలయాలలో అయినా నిర్వహించుకోవచ్చు. ఈరోజు శివుడికి తప్పకుండా బిల్వపత్రాలతో పూజనైతే చేయాలి. కనీసం ఒక్క బిల్వపత్రాన్నైనా సరే ఈరోజు ఆ శివయ్య తండ్రికి అర్పించడానికి తప్పకుండా ప్రయత్నించండి. అలాగే ఈరోజు మొత్తం కూడా ఉపవాసం చేయాలి, దానితో పాటు జాగరణ కూడా చేయాలి. ఈ విధంగా మనము శివరాత్రి రోజు బిల్వపత్రాలతో పూజించి ఉపవాసం, జాగరణ చేస్తే మనకు అష్టైశ్వర్యాలు, రాజయోగం, శివుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం సిద్ధిస్తుంది అని శివపురాణంలో తెలుపబడి ఉంది. ఇప్పుడైతే మనం చతుర్దశి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు తెలుసుకుందాము. 26 ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం 9:49 నుంచి 27 ఫిబ్రవరి 2025 గురువారం ఉదయం 8:45 వరకు అయితే మనకు చతుర్దశి తిథి ఉందండి. కాకపోతే మనకు ఇక్కడ రాత్రి సమయంలో చతుర్దశి తిథి ఏ రోజు ఉంటే ఆ రోజుని మనము మహాశివరాత్రిగా జరుపుకుంటాము. ఇంతకు 2025లో మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి అంటే 26 ఫిబ్రవరి బుధవారం రోజునైతే జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం, సాయంత్రం 4:41 వరకు. తదుపరి ధనిష్ఠా నక్షత్రం అండి. ఈసారి మనకు శివరాత్రి రోజు చాలా విశేషమైనటువంటి నక్షత్రం అండి. అదేంటి అంటే వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రము. ఈ రోజున మనము విష్ణువుని కూడా పూజిస్తే ఆ శివకేశవుల ఇద్దరి అనుగ్రహం మనకు లభిస్తుందన్నమాట. చాలా విశేషమైన రోజు కాబట్టి. అలాగే మహాశివరాత్రి రోజు మనం నిశ్చితకాల పూజా సమయం ఎప్పుడు అనేది తెలుసుకుందాము. అర్ధరాత్రి 12:01 నుండి 12:59 వరకు అయితే మనకు నిశ్చితకాల పూజా సమయం అయితే ఉంటుందండి. ఈ సమయంలో శివుడికి చేసే పూజ, అభిషేకాలు చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడైతే మనం 4 జాముల పూజా సమయాలు తెలుసుకుందాము. మొదటి జాము పూజా సమయం వచ్చేసి 26 ఫిబ్రవరి సాయంత్రం 6:14 నుండి 9:25 వరకు అయితే మొదటి జాము పూజ చేసుకోవాలి. ఇంకా రెండవ జాము పూజా సమయం వచ్చేసి 26 ఫిబ్రవరి రాత్రి 9:25 నుండి అర్ధరాత్రి 12:36 వరకు అయితే మనము రెండవ జాము పూజ చేసుకోవాలి. ఇక మూడవ జాము పూజా సమయం వచ్చేసి 26వ తేదీ రాత్రి 12 గంటలు దాటితే మనకి 27వ తేదీ వస్తుంది కదండి.
ఫిబ్రవరి అంటే అర్ధరాత్రి 12:38 నుండి అర్ధరాత్రి 3:44 వరకు అయితే 3వ జాము పూజ చేసుకోవాలి. ఇక 4వ జాము పూజా సమయం ఎప్పుడు అంటే 27 ఫిబ్రవరి తెల్లవారుజామున 3:42 నుండి ఉదయం 6:42 వరకు అయితే ఉంటుందండి. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అనేది లేకుండా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అదేంటి అంటే మనము పూజ అనేది 26, 27 తేదీలు ఎందుకు చెప్తున్నామంటే అర్ధరాత్రి సమయంలో మనం ఈ పూజలు చేసుకుంటాం కదండి. శివరాత్రి రోజు అభిషేకాలు కానీ జాగరణ కానీ మనకు శివరాత్రి వచ్చేసి 26వ తేదీ బుధవారం రోజైతే వచ్చిందండి. కాకపోతే అర్ధరాత్రి 12 దాటిన తర్వాత నెక్స్ట్ డే గురువారం మనకు 27వ తేదీ వస్తుంది. కాబట్టి మీకు ఈ లింగోద్భవ సమయాలు పూజా సమయాలు ఇవి వచ్చేసి 26, 27గా చెప్పుకుంటాము. మీరు మాత్రం 26వ తేదీ బుధవారం రోజు సాయంత్రం 6 గంటల నుండి 27వ తేదీ గురువారం రోజు ఉదయం 6:42 వరకు మనకు నిశ్చిత కాల పూజ, అలాగే 4 జాములలో పూజ జాగరణ ఇవన్నీ కూడా చేసుకుంటామండి. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మరొకసారి చెప్తున్నాను, బుధవారం రోజు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం గురువారం రోజు మనకి 6:42 లోపు ఈ నిశ్చిత కాల పూజా సమయాలు అలాగే మనకి 4 జాములలో పూజా సమయాలు కూడా పూర్తయిపోతాయండి. అందరికీ కూడా క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మనం మహాశివరాత్రి రోజు ఉపవాసం ఎప్పుడు చేయాలి అంటే 26 ఫిబ్రవరి బుధవారం రోజున ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో మొదటి జాము పూజని ముగించుకొని అంటే అభిషేకాన్ని పూజని అర్చనని ముగించుకొని దాని తరువాత నక్షత్ర దర్శనం చేసుకొని మనం ఉపవాస విరమణ అనేది చేసుకోవచ్చండి. అంటే ఎవరైనా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండలేమో అనుకునే వాళ్ళు, లేదు అంటే గనక మీరు 26వ తేదీ అంటే బుధవారం రోజు ఉదయం నుండి కూడా 27 గురువారం రోజు ఉదయం వరకు కూడా ఉపవాసం ఉండవచ్చండి. అది మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి. ఆరోగ్యం అనేది సహకరించని వాళ్ళు, ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు మీరు సాత్వికమైన ఆహారాన్ని తీసుకొని మనస్ఫూర్తిగా ఆ శివయ్యని అర్చించండి. మీకు పూర్తి ఫలితం అయితే ఉంటుంది. ఎక్కడ కూడా మీరు ఉపవాసం లేకుండా మేము శివుణ్ణి అర్చిస్తే ఫలితం వస్తుందో రాదో వంటి సందేహాలు అయితే పెట్టుకోకండి. 26వ తేదీ బుధవారం రోజు ఉదయం నుండి గురువారం రోజు ఉదయం వరకు ఉపవాసం ఉన్న వాళ్ళు తెల్లవారుజామున అంటే ఉదయం మనకు 6:42 నిశ్చిత కాల పూజా సమయాలు అలాగే 4 జాముల పూజా సమయాలు పూర్తయిపోతాయండి. అప్పుడు మనము చక్కగా పూజ ముగించుకొని భోజనాన్ని అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే ఉపవాస విరమణ అనేది చేసేయవచ్చు. ఇక జాగరణ చేయవలసిన సమయం వచ్చేసి 26 ఫిబ్రవరి 2025 బుధవారం రోజు సాయంత్రం 6 గంటల నుండి అండి 27 ఫిబ్రవరి 2025 గురువారం రోజు ఉదయం 6:30 వరకు అయితే మనం జాగరణ అయితే చేయవలసి ఉంటుంది. ఈ మహాశివరాత్రి రోజు లింగాష్టకం, బిల్వాష్టకం, శివ అష్టోత్తరం, శివ సహస్రనామాలు, కాలభైరవాష్టకం, చంద్రశేఖరాష్టకం ఇలా శివుడికి సంబంధించిన ఏ స్తోత్రాలనైనా మీరు చదువుకోవచ్చండి. లేదు అంటే ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరిని జపిస్తూ ఉండవచ్చు. ఈ మంత్రానికి మించిన శక్తివంతమైన మంత్రం ఇంకొకటి లేదు అంటూ ఉంటారు కదండి. చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమ శివాయ.